ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత గొప్పగా అమలవుతున్న పథకం ఏదైనా ఉందా అంటే, అది ఎన్టీఆర్ భరోసా పథకమే. ఈ పథకం కింద రాష్ట్రంలో ప్రతి నెల 63,00,000 మందికి పైగా 26 రకాల పెన్షన్లు పొందుతున్నారు. అయితే వీరిలో కొన్ని లక్షల మంది అనర్హులు కూడా ఈ పథకం కింద మనీ తీసుకుంటున్నారు. వారిలో చాలామంది వైసీపీ ప్రభుత్వం హయాంలో అక్రమంగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారని కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఆ ప్రకారమే అనర్హుల పేర్లను నెల నెలా తొలగిస్తుంది. జనవరిలో 92,000 మంది అనర్హుల పేర్లను ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాల నుంచి తొలగించింది. జనవరిలో భారీ ఎత్తున దివ్యాంగులకు మళ్ళీ వైకల్య పరీక్షలు జరిపించి, నిజంగానే వైకల్యం ఉందా అంటే ఎంత శాతం ఉంది అనేది పక్కా లెక్కలు వేయించింది. ఈ కార్యక్రమంలో ఎప్పటికీ కొనసాగుతుంది. ఇలా జనవరిలో అనర్హుల పేర్లను భారీగా తొలగించడంతో ఇదివరకు 64,00,000గా ఉండే లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు 63,59,907కి తగ్గిపోయింది. అయితే ఫిబ్రవరిలో మరింత మందికి కోత తప్పలేదు. ప్రభుత్వం ఫిబ్రవరి 1న 63,59,907 మందికి పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధపడి మనీ రిలీజ్ చేసింది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చారు. అయితే ఇలా వెళ్ళినప్పుడు అనర్హులనుకున్న వారికి పెన్షన్ ఇవ్వలేదు. దాంతో ఫిబ్రవరిలో 62,43,843 మందికి పెన్షన్ ఇచ్చారు. అంటే 98.18% మందికే పెన్షన్ ఇచ్చినట్లయింది. ఇంకా 1,16,064 మందికి పెన్షన్ రాలేదు. 10 రోజులైనా రాలేదు కాబట్టి ఇక వారికి రానట్లే. 1,16,064 మందికి పెన్షన్ రాకపోవడానికి 3 కారణాలున్నాయి. లబ్ధిదారులు లేకపోయినా ఉండాలి. 2 లబ్ధిదారులు చనిపోయినా ఉండాలి. 3 లబ్ధిదారులు అనర్హులై ఉండొచ్చు. ప్రతి నెల దాదాపు 40,000 మందికి పెన్షన్ ఇవ్వట్లేదు. ఆ ప్రకారం చూస్తే ఫిబ్రవరిలో కూడా ఓ 40,000 మంది పెన్షన్ మిస్ అవ్వాలి. కానీ 1,16,000 మందికి పైగా మిస్ అయిందంటే దాని అర్థం వారి పేర్లు తొలగించడమే. ఏపీ ప్రభుత్వం నెలకు 1,00,000 మంది దాకా అనర్హుల పేర్లను తొలగిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ ప్రకారం చూస్తే ఫిబ్రవరిలో కూడా ఓ 1,00,000 మందిని జాబితా నుంచి తొలగిస్తారు. అలాగే మార్చిలోనూ చేస్తారు. ఎందుకంటే మార్చి 31 నాటికి అనర్హుల పేర్లను తొలగించాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అందువల్ల పేర్ల తొలగింపు ప్రక్రియ జోరుగా సాగుతుంది. ఈ పరిస్థితుల్లో తమకు పెన్షన్ ఎప్పుడు ఆపేస్తారని చాలామంది టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం అర్హులకు తప్పక పెన్షన్ ఇస్తామని, అనర్హులకు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతుంది. అందువల్ల అర్హులైన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.